హాయ్ గురు, నమస్తే. ఈరోజు వీడియోకి ఎడిటింగ్ లేదు. ఇప్పటికే టైము 5 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే బెనిఫిట్స్ చూసొచ్చాను కాబట్టి. సో, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి ఒకరోంత. కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్‌గా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీస్తున్నాడు. అలాంటిది ఒక ఫ్లాప్ డైరెక్టర్‌ని ఎందుకు ఎన్నుకుంటున్నాడా అని చాలా డౌట్లున్నాయి. ఆ డౌట్‌లకు ఫుల్ స్టాప్ పెడతా ఫస్ట్ ఒక చిన్న ఫస్ట్ లుక్ వదిలినాడు. ఫస్ట్ లుక్ వదిలినప్పుడు ఓకే. పర్లేదనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక చిన్న టీజర్ వదిలినాడు. టీజర్ వదిలినప్పుడు బాగుంది అనిపించింది. సాంగ్స్ వచ్చే కొద్దీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. ట్రైలర్ వదిలినాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇది 'ఆచార్య 2' అని చెప్పేసి మొత్తం అందరూ కామెంట్లు చేయడం మొదలుపెట్టినారు. సరే, ట్రైలర్ చూసారు. ట్రైలర్ చూసిలే మన సినిమా ఏం చెప్పలేం కాబట్టి కొంచెం ట్రైలర్ ఓకే అనుకున్నారు. సరే, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా సినిమాలో బజ్ ఏం క్రియేట్ అవ్వలేదనుకున్నారు. అంటే నెగటివిటీని చాలా బాగా స్ప్రెడ్ చేసి పడేశారు సినిమా మీద. సో, ఇదంతా మనం చూస్తా ఉన్నాము. సరే, ఎట్లయితేనేమిలే ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా చూద్దాం. వాళ్ళేమన్నా సినిమా గురించి చెప్తారేమో అనుకున్నాము. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏందబ్బా ఈ సినిమాకి మొత్తం అన్నీ ఇట్లే వస్తున్నాయి అని నేనైతే అనుకున్నాను. సరే, ఎట్టకేలకి ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయింది కాబట్టి సినిమా చూడాలి. మనం రివ్యూ చెప్పాలి కాబట్టి మా వాళ్ళని మా ఊరు పిల్లోళ్ళు పాపం చాలా పిచ్చ అభిమానులు మా ఊర్లో ఉండే పిల్లకాయలు ఎన్టీఆర్‌లకి మా తమ్ముళ్ళు. వాళ్ళందరూ ఏం చేశారంటే పొద్దున పాపం నిన్న పొద్దున అంటే ఈరోజు తెల్లవారుజామున అయిపోయింది కాబట్టి యాక్చువల్‌గా నిన్న పొద్దున 9:30 నుంచి పోయినారు థియేటర్ కాడికి. థియేటర్ కాడికి పోయి పాపం వెయిట్ చేసి ఎట్టకేలకి సాయంత్రం 5:30, 6 గంటలకి టికెట్లు పట్టేశారు. టికెట్లు పట్టి "అన్నా సినిమా పోదాం రండి" అని చెప్పి పిలిచారు. మేము నైటు 9:30కెళ్ళాము. 9:30కెళ్ళి ఆ క్రౌడ్ చూసినాము. అది మాటల్లో చెప్పలేను. అదంతా కలిపి ఒక వీడియో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత రిలీజ్ చేస్తాను అదని. మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఏ రేంజ్‌లో ఉంది అక్కడనేది. సో, అది నెక్స్ట్ వీడియోలో వస్తది. ఫైనల్‌గా మనం ఇంక సినిమాలోకెళ్ళిపోదాం. యాక్చువల్లీ నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తా ఉంటాను. ఎందుకంటే మనం రివ్యూ చెప్పాలనే ఒక ఉద్దేశ్యంతో నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ చూస్తాను. కొరటాల శివ గారి ఇంటర్వ్యూస్ అన్నీ నేను చూశాను. అలాగే మన ఎన్టీఆర్ గారి ఇంటర్వ్యూస్ అన్నీ నేను చూశాను. ఇంటర్వ్యూస్ అన్నీ చూసి ఎవరైతే సినిమాకి పోతారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పింది ఏది సినిమాలో ఉండదు. షాక్ అవ్వగాకండి, ఇది వాస్తవం. ఎందుకంటే మీరు సినిమాని ఓపెన్ మైండ్‌తో ఎళ్ళిపోండి హ్యాపీగా. ఎన్టీఆర్‌ని చూడాలి 6 సంవత్సరాల తర్వాత. నిజంగా చెప్పాలంటే అక్కడ చాలామంది ఆయన్ని దేవుడి మాదిరి కొలుస్తున్నారు. నేనది నా కళ్ళారా చూశాను. అది చూసి నాకు కూడా కొంచెం షాక్ అయింది. కానీ చూస్తాం. మీరు నేను చెప్పాను కదా! ఇంకో వీడియో ఉంది. దాంట్లో మాట్లాడతాను. ఇంకా ఎక్కువగా మాట్లాడతాను. ఈ సినిమాలో ఫుల్‌గా రివ్యూ గురించే మాట్లాడతాం సినిమా గురించి. సినిమా కథ విషయానికొచ్చేస్తే నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను. కథ అనేది చాలా రెగ్యులర్ కథ అని చెప్పాను. రెగ్యులర్ కథ అయ్యుంటే మటుకు ఖచ్చితంగా సినిమా ఆడదని చెప్పాను. కానీ కథ మటుకు డిఫరెంట్‌గానే ఉంది. చాలా డిఫరెంట్‌గానే ఉండేది కథ. కొత్తగా ఉంది. మాస్ ఎలిమెంట్స్ ఎన్ని గావాలో అన్నీ చాలా బాగా పొందుపరుచుకున్నాడు కథలోకి. సో, సినిమానే ఒక మాస్ హీరోతో తీస్తున్నాం గాబట్టి, మాస్ జాతర చూపించాలి బాక్స్ ఆఫీస్ దగ్గరని కొరటాల శివ బలంగా ఫిక్స్ అయినాడు. యాక్చువల్లీ ఇంతకుముందు సినిమా అలా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఎవరనేది మనకు తెలీదు గానీ, ఆ కథలో కొరటాల శివ కనిపించలేదు. కానీ ఈ కథలో ఖచ్చితంగా ఇది కొరటాల శివనే. ఒక మెసేజ్ ఇవ్వాలని ఎప్పుడు ఆయన తపన పడతాడు జనాలకి. సో, అలాంటి మెసేజ్ ఈ కథ ద్వారా అయితే జనాలకి ఇచ్చినాడు. కానీ అది ఎంత ఒక మాస్ హీరోతో చేస్తున్నాం గాబట్టి, ఖచ్చితంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయనకు ముందే తెలుసు. యాక్చువల్లీ ఈ కథను ఎప్పుడో నాకు తెలిసి 'బాహుబలి' సినిమా రిలీజ్ అయినప్పుడే రాసుకున్నాడనుకుంటాను. అందుకనే దాని ఇంటర్వెల్‌లు అలాగే సెకండ్ పార్ట్ 2 'బాహుబలి 2' ఆయన మీద చాలా ఇంపాక్ట్ చూపించినాయి ఈ కథ మీద. అవి మీకు సినిమా చూస్తే ఇంకా క్లారిటీగా బాగా అర్థమైతది. కొన్ని సీక్వెన్స్ కొన్ని సీన్‌లయితే మనకు ఎక్స్‌పెక్ట్ చేసేస్తాము. చెప్పగలుగుతాము. అంటే నెక్స్ట్ ఈ డైలాగ్ మాట్లాడతారని చెప్పగలుగుతాము. నెక్స్ట్ ఈ సీన్ రావచ్చేమోనని చెప్పగలుగుతాము. ఇది స్టోరీ విషయానికొస్తే. ఇంగా మిగతా ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మెచ్చుకోవాలా అనిరుద్‌ని. బ్రో, ఏంది బ్రో ఇది? ప్రస్తుతానికి ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టరు అనిరుద్. మ్యూజిక్ కొట్టాడండి. పడుకున్నోడు కూడా లేసి ఎగురుతాడు. ఆ విధంగా ఉంది మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితేనేమి అబ్బబ్బబ్బబ్బా! కొన్ని సీక్వెన్స్‌లో కొట్టాడు. దంచిడిచిపెట్టాడు. నిజంగా చెప్తున్నాను, మ్యూజిక్ అయితే ఎట్లాంటి పేరు పెట్టాల్సిన పనే లేదు. అంత అత్యద్భుతంగా ఉన్నది. కానీ మీరు బాగా ఎక్స్‌పెక్ట్ చేసే ఒక మాస్ బీట్ దీంట్లో కనిపించద్దు. ఇది మీకు స్పాయిలర్ అలర్ట్ అనుకోండి. ఎవరైనా మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ స్కిప్ చేయండి ఒక రొంచేపు. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళందరూ చాలా హైలైట్ అని చెప్పుకునేటువంటి హీరోయిన్ అయితే నాకైతే పెద్దగా అనిపించలేదు. కథలో ఏదో హీరోయిన్ కావాలి కాబట్టి పెట్టినారు. కథకి ఆమెకి పెద్దగా నాకెందుకో సంబంధం లేదనిపించింది. మేబీ పార్ట్ 2లో ఏమన్నా చూపిస్తారేమో నాకు తెలీదు. ఎందుకంటే ఇది 2 పార్ట్స్ వస్తుంది కాబట్టి పార్ట్ 2లో ఏమన్నా ఎక్కువ చూపిస్తారేమో నాకు తెలీదు. సో, ఈ పార్ట్‌లో అయితే మటుకు ఆమెను ఒక పాటకు అంకితం చేసేసి పక్కన పెట్టేశారు అని నాకు అనిపించింది. కానీ రాసిన కొన్ని డైలాగులు కూడా చాలా బాగున్నాయి. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడగానే ఎవరైనా సరే ముగ్ధులైపోతారు.
అంత క్యూట్‌గా ఉంది. వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంటది. బట్ 'చుట్టమల్లె' సాంగ్ అయితే మిమ్మల్ని నిజంగా ఆకట్టేసుకుంటది. ఆ పాటలో ఆమె అయినా గాని, ఎన్టీఆర్ సార్ అయినా గాని సూపర్‌గా ఉంటారు. అది బాగా అనిపిస్తది. ఇంక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మిగతా కోర్ యాక్టర్స్ ఉన్నారు గదా! అందులో పెద్ద పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి ఆ యాక్టర్స్‌లో 'ప్రకాష్ రాజు.' ఆయన నాకెందుకో నాకు నచ్చలా. అసలు 'ప్రకాష్ రాజే' నచ్చలేదు. 'ప్రకాష్ రాజ్' దగ్గర కథ చెప్పాడు నాకు అసలే నచ్చలేదు. ఇంకోటి మన అజయ్ అయితే కనిపించిన ప్రతిసారి గనక మనల్ని బానే సర్ప్రైజ్ చేశాడు. అంటే ఎక్స్‌ప్రెషన్స్ బానే ఉన్నాయి. బాగిచ్చాడు. సో, ఇంగా కొన్ని మనము ట్రైలర్‌లో చూస్తే కొన్ని స్కల్స్ కనపడుతున్నాయి సముద్రంలో. ఆ స్కల్స్ ఏవిటి అనేది ఇంగా చెప్పలేదు. మేబీ పార్ట్ 2లో చెప్తాడేమో. ఇలాగా కథనేం చేశాడంటే 2 పార్ట్‌లు చేయడం అనేది అతను పెట్టుకున్నాడు. కథ రాసుకునేటప్పుడు పెద్ద కథ అయిపోతుందని అనుకున్నాడు. కథనే మొత్తం చెప్పేస్తానేమో మీకు సరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మన 'సైఫ్ అలీ ఖాన్' గురించి మాట్లాడుకోవాలి. ఆయనకిచ్చిన పాత్రకి ఖచ్చితంగా న్యాయం చేశాడు. ఒక డిఫరెంట్ 'సైఫ్ అలీ ఖాన్‌ని మీరు ఖచ్చితంగా చూస్తారు. నెక్స్ట్ ఇంగా లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇంకా 'దేవర' గురించి మాట్లాడుకోవాలి. ఆ! 'దేవర దేవర' వాహ్! నిజంగా టైటిల్ ఎన్నుకున్నాడు. 'దేవర' అని వాళ్ళ ఫాదర్‌కి పెట్టాడు. అలాగే మన డబుల్ యాక్షన్ అని తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను. ఇంగ కొడుక్కి 'వర' అని పెట్టినాడు. కానీ ఇచ్చాడు. మాకిచ్చేటప్పుడు ట్విస్ట్ ఇచ్చాడు. దేన్ని సెపరేట్ చేశాడు, వరని సెపరేట్ చేశాడు. ఇచ్చేటప్పుడు చాలా బాగా సస్పెన్స్ అయితే ఇచ్చాడు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్‌కి మనం అలా చూస్తూ ఉండిపోవాలి అంతే. ఆయన దేవరగా చేసినా అలాగే ఉండిపోవాలి. మనం వరగా చేసినా అలాగే చూస్తూ ఉండిపోవాలి. ఎందుకంటే ఆయనకి, ఈయనకి సంబంధం లేదు అనే మనల్ని నమ్మించగలిగిన యాక్టర్. అంత బాగా యాక్ట్ చేశాడు. ప్రతి సీను, ప్రతి షాటు మైండ్ పోతుంది లోపల. సీరియస్‌గా. అంత బాగా యాక్ట్ చేశాడు. ఏంట్రా ఇది చూస్తున్నంత సేపు చూడాలనిపించింది మనిషిని. ఒక మాస్ ఎలిమెంట్స్ చూసినా సరే, ఇటు క్లాస్ ఎలిమెంట్‌లో చూసినా సరే, అబ్బా! అటు రొమాంటిక్‌గా చూసినా సరే. యాక్చువల్‌గా ఎప్పుడో 'బృందావనం' అప్పుడు చూసినాం అతను రొమాంటిక్‌గా. మళ్ళా ఆ తర్వాత చాలా తక్కువ. అది చూడలేదనుకోండి యాక్చువల్‌గా చెప్పాలంటే. మళ్ళా ఈ పాటలు చూస్తున్నంత సేపు మళ్ళా అట్లే అనిపించింది. సో, అలాగా ఆయన యాక్టింగ్ గురించి మనం పేరు పెట్టాల్సిన పనే లేదు. మళ్ళా సెపరేట్‌గా చెప్పాల్సింది లేదు. ఈ సినిమాకి ఒక పెద్ద బలం ఆయనే. మనం థియేటర్‌కి యాక్చువల్‌గా బెనిఫిట్స్ మేమిప్పుడు 500 పెట్టిపోయినాం సినిమాకి. ఇంత నిద్ర మేలుకొని గూడా. పోయినందుకు మమ్మల్ని ఎంత హ్యాపీ చేసి బయటికి పంపించాడంటే, అది కేవలం కథో, లేకుంటే ప్రొడక్షన్ వాల్యూసో, కెమెరా వర్కో, మ్యూజిక్కో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇవన్నీ ఒక పక్కనుంటే, కేవలం ఎన్టీఆర్ అనే ఒక పేరు, ఆయన యాక్టింగ్ స్కిల్సు మనల్ని థియేటర్ రప్పించేస్తాయి. ఖచ్చితంగా ఎళ్తారు. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే బయటికి పంపిస్తాడు. ఆ విషయంలో ఎటాంటి డౌటు లేదు. మీరు గుండెల మీద చేసుకొని 500 గదా! నెక్స్ట్ 300 పెట్టినా గనుక హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు. ఆ విషయం అయితే భరోసా ఇయ్యగలుగుతాము. ఏదో ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఆయనలో అంత విషయం ఉంది కాబట్టి చెప్పాల్సొస్తుంది. ఎక్కువ చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే మిగతాటి నువ్వు పట్టించుకునేంత స్కోప్ ఆయనీయడు. ఆహ్, ఇది సినిమా గురించి ఓవరాల్‌గా. ఇంకొంచెం చెప్పుకోవాలంటే మీకు బాగా కొన్ని హైలైట్స్ చెప్పుకోవచ్చు. కొన్ని హైలైట్స్ ఏందిరా అంటే 'దేవరా' క్యారెక్టర్. 'దేవరా' క్యారెక్టర్‌ని ఎంత బాగా డిజైన్ చేసుకున్నాడో అంత బాగా డిజైన్ చేశాడు కొరటాల శివ. మనము మరీ మీకు లీక్‌లు ఇచ్చేస్తున్నాను అనుకోకపోతే మీరు ట్రైలర్‌లో ఇచ్చినట్టే చెప్తాను. ఆయన ఒక మాస్ బీజం చేస్తాడు కదా! స్టెప్పేస్తాడు. ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టేసి మనోడు బీజం ఇచ్చేసినాడు. అది ఒక మ్యారేజ్ ఫంక్షన్‌లో జరుగుతది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ముందొస్తది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి సీక్వెన్స్ అబ్బా అది. ఎంత బాగా అంటే చిన్న క్యూట్ మూమెంట్సే. ఆ మూమెంట్స్‌లో మనల్ని అట్లా కట్టిపడేస్తాడు. నెక్స్ట్ దాని తర్వాతొచ్చే ఫైట్ సీక్వెన్స్‌లో గూడా మనల్ని అటు ఇటు కళ్ళు తిప్పుకోనీయడు. ఆ చందమామలు కురిపిస్తాడు అట్నే. మనకు ఫస్ట్‌లో టీజర్ రిలీజ్ చేసినప్పుడే చూసినాం అది. ఆ ఫైట్ కోసం అయితే ఈగర్‌లీగా వెయిట్ చేసినారు జనాలు. అలాగే క్లైమాక్స్‌లో గూడా ఆ చొరసాపతో ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో అది చెప్పేసానా క్లైమాక్స్ అని? ఓకే. ఆ క్లైమాక్స్‌లో గూడా చొరసాపతో ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది గూడా చాలా బాగా అదిరిపోతది. చాలా మంది దీని మీద నెగటివిటీ ఎలా స్ప్రెడ్ చేశారంటే ఇన్ ఇయన్నీ చెప్పాను గదా! హైలైట్సు. అలాగే ఇంక ఫస్ట్ పార్ట్‌లో దేవరా చేసే ప్రతి ఫైట్ సీక్వెన్స్ మీకు చాలా బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. సో, మేమిప్పుడు ఇంతమంది జనాలతో చూసినాం గాబట్టి, కొన్ని విషయాల్ని అంటే ఓపెన్‌గా ఇప్పుడే గదా! సినిమా రిలీజ్ అయింది. అన్నీ చెప్పలేకపోవచ్చు. కానీ నేను ఒకటి చెప్తాను. కొరటాల శివ గారి ఇంటర్వ్యూలేవి మీరు చూడకుండా హ్యాపీగా సినిమాకెళ్తే మటుకు ఎంజాయ్ జేస్తారు. లేదు మేము ఇంటర్వ్యూలన్నీ చూసేసినాము అంటే మటుకు మీరంత ఎక్సైట్ అవ్వలేరు. ఎందుకంటారేమో, ఆయన ఎక్కువగా వాడిన వర్డ్ భయం. మీకు భయం తెలియని మనుషులని చూపిచ్చాడు. కానీ వాళ్ళకి భయం తెలుసు. ఆ భయం పేరు దేవర. కానీ నేనేమంటానంటే అంత వాళ్ళని భయపెట్టలేదు అంట.
వాళ్ళని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని భయపెట్టలేదు. సినిమాలో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో అది సరిగ్గా అంటారు భయాన్ని కలిగించాల. వాళ్ళు నరికే తీరు గాని, ఇన్ని కత్తులు పెట్టారు కదా ఆ పేరులో. ఆ కత్తుల్లో ఒక కత్తిని బాగా వాడతాడు. ఆ డీఎన్ఏ కత్తిని బాగా వాడతాడు. అలాగే వాలా ఉన్నది కదా! ఆ క వ అది కూడా ఆ కత్తిని కూడా వాడతాడు. అదే ఏమంటారు ఆ భయం అనేది కలిగించలేకపోయినారు. అంత క్రూయల్‌గా చూపియలేకపోయినాడు. ఏమో అని నాకనిపిచ్చింది. మేబీ పార్ట్ 2లో ఏమైనా చూపిస్తాడేమో అందుకని ఇప్పటి నుంచి చెప్పుకుంటా పోతున్నాడేమో తెలీదు గానీ, ఈ ఫస్ట్ పార్ట్ విషయానికొచ్చేసరికి అంత క్రూయల్‌గా చూపియలేకపోయినాడు అని నాకనిపిచ్చింది. సో, ఈ నెగటివిటీ గురించి మాట్లాడుతున్నాను కదా! నెగటివిటీ అందరూ 'ఆచార్య 2', 'ఆచార్య 2', 'ఆచార్య', 'ఆచార్య' లాగా ఉండాయి. ఆ ఫ్రేమ్ అలాగే ఉండాది. ఈ ఫ్రేమ్ ఇలాగ ఉంటది. నేను ఆల్రెడీ ముందే జెప్పాను. ఎప్పుడైనా సరే ఒక సినిమా ఫ్లాపు ఒక డైరెక్టర్‌ని డిసైడ్ జేయలేదు అని నేను ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి చెప్పాను. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకుండానే కొన్నిసార్లు తప్పులు జరిగిపోతుంటాయి. బాగా తెలిసిన విషయమైనా సరే మనం కొన్నిసార్లు మర్చిపోవడం వలనో లేదంటే ఏదో నేను చెప్పే చిన్న చిన్న విషయాలు కొన్ని వారాలు మనం కొన్ని తప్పులు చేస్తాం. బాగా తెలిసిన విషయమైనా సరే. ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ ఆయన. ఏది ఒక 'ఆచార్య' మినహాయిస్తే. సో, అటువంటి ఒక డైరెక్టరు ఇంత పెద్ద కథని మనం ఫ్లాప్ జేసినాడంటే, మనం అది ఎంత కంగారులో ఆయన కథ రాసినాడో, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు కొన్ని ఎలిమెంట్స్ దాంట్లో జాయిన్ చేయాల్సొచ్చిందో, దానివల్ల కథ మారిపోయిందో అనేది ఈ పాటికి అందరికి క్లారిటీ వచ్చేస్తది 'దేవరా' సినిమా చూస్తే. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాల. ఎప్పుడైనా డైరెక్టర్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే అతను హ్యాపీగా కూర్చొని రాసుకుంటాడు. ఓకేనా? అలా కాకుండా కథ వినేటప్పుడు మీరు కథలో ఇది పెట్టండి, అది పెట్టండి, అయ్యి ఉండాలా, ఇయ్యి ఉండాలా, నా ఫ్యాన్స్ ఒప్పుకోరు, అది ఒప్పుకోరు, ఇది ఒప్పుకోరు అంటే మటుకు కథలు అలాగే తయారైతాయి. అర్థమైందా? సో, ఎప్పుడైనా కథకి ఏది కావాలో అది ఉండాలా. ఈ సినిమాలో మీరు చూస్తే క్లైమాక్స్ ఉంటది మీకు. నేను అటు ఇటు చూస్తున్నాను అందరికి ఫ్యూజులు ఎగిరిపోయిండాయి. ఏంది ఇది క్లైమాక్సా అని. ఇది క్లైమాక్సా అయిపోయిందా అంటున్నారు. ఎందుకు? సినిమా ఆల్రెడీ 2 గంటల 57 నిమిషాలుంది. అయినా సరే జనాలు ఏమన్నారు అయిపోయిందా సినిమా అంటున్నారు. అది కావాలి. సినిమా హిట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ రావాలి జనాల నోట్లో నుంచి. ఎందుకంటే అలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయగలిగినాడక్కడ. అర్థం కాలేదు ఎవరికీ. ఏందిది? ఏందిది అని. సో, అట్లాంటిది ఒకటి క్రియేట్ చేయగలిగినాడు. సో, అంత మంచి రైటర్‌ని పట్టుకొని ప్రతి చోట డైలాగ్స్ ఇరగ్గొట్టి పడేశాడు. అంత మంచి రైటరు, అంత మంచి డైరెక్టరు టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది మీకు చూశారంటే. ప్రతి ఫ్రేమ్ గూడా ఎంతో అందంగా పెట్టాడు. ఇంతకంటే ఏం కావాలి? సో, ఇంక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికొచ్చేస్తే నాకు తెలిసి అంత పెద్దగా ఖర్చు కాలేదని నాకనిపిస్తన్నది. ఎందుకంటే అంతా సెట్‌లోనే తీసినట్టు నాకనిపిచ్చింది. సో, పోనీ వాళ్ళు పెట్టిన కాడికైతే చాలా బాగా పెట్టినారు. మన కథకెంత కావాలో అంత పెట్టి బాగా నీట్‌గా చూపిచ్చారు. ఇంకా ఇది ఓవరాల్‌గా సినిమాకి. నేనొక్కటే మాట చెప్తాను సినిమా గురించి రివ్యూ మీరు చూసి మీరు సినిమాకెళ్ళేట్టుగా ఉంటే ఒక్కటే మాట చెప్తాను. దయచేసి ఇంటర్వ్యూలన్నీ చూసి వాటన్నిటిని మైండ్‌లో పెట్టుకొనైతే పోగాకండి. అవేవి లేకుండా హ్యాపీగా థియేటర్‌కెళ్ళి సినిమాని ఎంజాయ్ చేశారంటే మీరు ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకి వర్తే వర్మ వర్తే. ఇది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. ప్లీజ్ మన ఛానెల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీని తర్వాత రిలీజియస్ హంగామా హైలైట్స్ అనేది కొంచెం ఒక వీడియో రిలీజ్ చేస్తాను. దాన్ని కూడా కొంచెం చూసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆహ్, ఇంకేం చెప్తాను? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్.